హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మొన్న వర్షం బాగా పడింది, అందుకని ఇక పెరటి తోట బాగా రెడీ చేసిన కదా, ముందుగానే కంప వేసిన. ఇంకా దానికోసం మళ్ళీ పంగల గుంజలు ఉన్నాయి కదా, నా వెనకాల ఆ కట్టెలన్నీ కొట్టుకొని వచ్చి కష్టపడి మచ్చుక తీసి 2 రోజులు కొట్టినాం. మా అక్క కూడా వచ్చింది, కొట్టి ఇవన్నీ గుంజలు నాటినాం. వాటి దగ్గర ఇంకా ఇత్తనాలు వేస్తే మధ్యలో తాడు కడితే ఆ తీగలన్నిటికీ ప్లేస్ పందిరి అంటే కింద ప్లేస్ పోతుందని ఒక సైడ్కే కట్టాలని చెప్పేసి ఇంకా విత్తనాలు వేయడానికి ముందుగానే గుంజలు నాటేసినాం. విత్తనం నాటినాక మళ్ళీ దెబ్బ తింటాయి కదా తొక్కితే అని చెప్పి ముందుగానే కట్టెలు ఇదంతా నీట్గా రాళ్ళు మట్టి అదంతా పనికిరాని ఏదంతా చెత్త చెదారం నీట్గా చేసేసిన తీసేసి ఇంకా ఈరోజు విత్తనాలు వేస్తున్నాము. బీర విత్తనాలు మొత్తం అన్ని కూరగాయలు, బీరకాయ, సొరకాయ, వంకాయ, మొట్టికాయలు కొద్ది ప్లేస్లో. ఇది కనకాంబరం చెట్టు ఆ లైన్లో ఉన్నింది, ఎందుకు లేని ఈడట కనకాంబరాల చెట్లు ఉన్నాయి, వీటికి ప్లేస్ కేటాయిద్దామని చెప్పేసి దాన్ని కూడా తెచ్చి ఇక్కడ పాతేసిన ఎత్తేసి అట్లా పెట్టినా కానీ బతుకుతాయిలేండి. పెద్ద పెద్ద వంకాయ చెట్లు కూడా నేనేం చేశానంటే అక్కడ ఇరుగ్గా ఉందని చెప్పి వేరే చోట పూడ్చిన, బతికినాయి. మనం దాటిని చూసుకోవడంలో ఉంది అంతా. ఇక్కడ వంకాయ చెట్టు ఒకటే ఉంది కదా, దీని పక్కన ఒకటి ఉంది చూడండి, అది వచ్చి పక్కన ఇప్పుడు వేరే చోట పూర్తి చేసిన బతికినాయి. ఒక సైడ్ ఏమో మునగ చెట్లు ఉన్నాయి, ఒక సైడ్ మల్లె చెట్టు. ఇంక అందుకని ఈ మూల మాత్రం ప్లేస్ ఉందని నేను కూర్చున్న చోట ఆకుకూరలు వేసిన. ఇక్కడ వచ్చి బీరకాయ విత్తనాలు వేద్దామని కట్టె దగ్గర ఒకటి, ఈ కట్టె దగ్గర ఒకటి, మధ్యలో ఒకటి. అంటే కట్టె మళ్ళీ నానిపోయి నీళ్లు పోస్తే పాడైపోతుంది, అందుకని కొంచెం గ్యాప్గా వెడంగా పెట్టుకొని ఊడ్చినాను అనమాట. ఈ విత్తనాలు ఎక్కడివో తెలుసా, ఇంతకుముందు మన కాలంలోనే పండినేటివే. ఒక బీరకాయ చెట్టు మీదనే విత్తనానికి వదిలినా, అది మన షార్ట్ వీడియో కూడా పెట్టినా కదా, వాటిల్లో కొట్టి ఇంకా ఈ గింజలన్నీ తీసిన. వాన పడింది కాబట్టి బాగా బుడదగానే ఉంది. ఆ రోజు పొద్దున్నే పడింది, 6 నుంచి 7:30 వరకు 8 వరకు పడింది. ఇంకా కొంచెం మేము మధ్యాహ్నం 10:30, 11కు అట్లా వచ్చేసినాము. తేమలోనే పూడిస్తే బెన్న బాగా అవుతుందని. ఇది పూడ్చి వారం అయింది. 2 ఆకుల మీద మొలకలు కూడా వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. నిన్న రాత్రి లైట్గా వర్షం పడింది, వాటికి నానినట్టు ఉంటుందిలే అని చెప్పేసి నేను కూడా సంతోషమని అసలు. ఇదిగోండి ఒక్కొక్కటి ఇలాగా అన్నీ పూడ్చిన. అసలు నాకు పెరటి తోటని ఎట్లా చేయాలా అనేది అసలు ఐడియా లేదు, అందుకే ముందు ఎట్టంటే ఎట్లా వేసిన. ఇప్పుడు బాగా కొంత అనుభవం అయింది కాబట్టి ఇది కాదురా అని ఇట్లా చేసుకోవాలా అనేసి ఒక సైడ్ మాత్రమే ఇంకా పెట్టుకొని, నేను ఒక సైడ్ అంటే ఈ గుంజలు ఉన్నాయి కదా, నేను వీడియోలలో చూసిన పంటలు వేసే వాళ్ళటి వాళ్ళు ఏం చేసినారు, ఇలాగ గుంజలు నాటి వీటి మధ్యలో తాడు కట్టేసి వాళ్ళలాగా ఇట్లే పనబెట్టినట్టుగా. అంటే మనం అప్పుడు చిన్నప్పుడు ఇళ్ళకి తడికల్లాగా వేసుకుంటాం కదా, తడికల్లాగా అట్లా తడికల మాదిరి అట్లా కట్టేయాలనుకుంటానా. పందిరి వేసినాం అనుకోండి, కింద ప్లేస్ ఖాళీగా పోతుంది. అదే ఇది అనుకోండి, ఒక సైడుకు మన ఒక సైడుకు చీర కట్టినట్లుగా అట్లా ఒక వల్లగా ఉంటుంది. ఇంకా మిగతా ప్లేస్ అంతా ఏమైనా పండించుకోవచ్చు అని చెప్పి ఒక కయ్యలాగా 4 భాగాలు చేసి, ఒక భాగంలో మొట్టికాయలు, ఒక భాగంలో బెండకాయ, ఒక భాగంలో వంకాయ, ఒక భాగంలో టమోటా, పచ్చిమిరకాయలు. ఇటు సైడ్ ఏమో బీర చెట్లు సగం వరకు వేసిన. అంటే ఒక 6 బీర చెట్లు, 2 చిక్కుడుకాయలు, 2 ఆనపకాయలు, 1 సొరకాయ వేసేసిన. ఇంకా మళ్ళీ ఇటు సైడ్ కట్ట ఉంది కదా, అంటే ఈడ చిన్నది సీతాఫలం చెట్టు అవన్నీ ఉన్నాయి, మునగ చెట్టు, సీతాఫలం చెట్టు, మామిడి చెట్టు అవన్నీ ఉన్నాయి. వాటికి దెబ్బ తింటాయి, చిన్నవి అవి పెరిగితే దెబ్బ తింటాయి అని చెప్పేసి నా ఆపోజిట్ సైడ్ నేను ఉండేది ఇటు సైడ్, దీనికి ఎదురుగా ప్లేస్ కట్టవకి మొత్తం కాకర విత్తనాలు వేసినాం. ఆడొకటి ఒక 10 చెట్ల దానా. ఇలాగ మొత్తం ఈరోజు అయితే విత్తనాలన్నీ వేసినాము. 12 అయింది. అసలు అయితే ఇంకా చాలా నడుము నొప్పి వచ్చేసినాయి. ఇదిగోండి ఈ చిన్నది చూసినారా, ఇది ముందుగానే సొర విత్తనం లేదు నా దగ్గర. ఇంకేం చేసిన, ఇది సొర చెట్టే ఉన్నట్టుంది అనిపించింది. దాన్ని అలాగే మట్టితో సహా ఎత్తి పక్కన పూడ్చిన. ఫస్ట్ రోజుకైతే ఆలబడి పడిపోయింది, బతకదు అనుకున్నాను నేను. ఈ విధంగా ఇది ఒకటి మునగ చెట్టు, పెద్ద చెట్టే కానీ దీనికి ఆకులు ఏం లేవు. దీనికి ఆకులు వచ్చే లోపల దీని పక్కన ఒక చెట్టు వేసినాం అనుకోండి, ఈ కొమ్మల మీద అంతా అల్లుకుంటుంది అని చెప్పేసి వేసిన. అది ఒట్టి చెట్టు లాగా ఉంది. మా చిన్నోడు కూడా నేను వేసా, నాకు కొంచెం ఇమ్మా, నాకు ఒకటి ఇమ్మా అని చెప్పేసి వాడు కూడా కొన్ని విత్తనాలు వేసినాడు. మా చిన్నోడు చేయి కూడా మంచిదే, బాగా మొలిచినాయి ఈ చెట్లు. ఈ పొద్దు పోయి చూసి వచ్చిన నేను. ఇదంతా తీసి వారం అయింది. ఇంకా ఈ రాళ్ళు కూడా నచ్చనీకంటే మళ్ళీ వాన వచ్చే బుడదా కదా, అట్లా నచ్చనీకు కొంచెం బయట వరకు వేసుకున్నాం. మిగిలినటి సైడ్ చుట్టూ వేసిన చూడండి. ఇంకా మల్లె చెట్టు ఉంటే దీనికి ఎరువు పెట్టింటే ఎన్ని వచ్చినాయో ఇప్పుడైతే పూలు. కాకర చెట్టు, మునగ చెట్టు కల్లుకునింది. మునగ చెట్టు అంతా బాగుంది అసలు. ఈ పక్కది ఇటువైతే నీళ్ళు
అంటే నీళ్ళు నేను ఎత్తుకొని పోయి పోస్తా కదా, రోజు 3 బిందెలు అట్లా ఎత్తుకొని పోయి పోసా. ఇప్పుడు ఇంకా అందుకే వర్షాకాలం మాత్రమే కూరగాయలు వేసేది. ఇవి ఇంకా వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి మనకు పంట వస్తూ ఉంటుంది. ఇంకా ఎండల కాలం అయితే ఊరికి ఉండే చెట్లకు మాత్రం నీళ్లు పోసుకుంటా. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి ఇంకా నేనేం నీళ్లు పోయడం అవసరం లేదు. ఇదిగోండి వంకాయ చెట్లు ఈడ తెచ్చి పూడ్చిన, అక్కడ ఉండేది ఈడ. ఇంకా అవన్నీ మళ్ళీ వీటికి టమోటా చెట్లకు కూడా ముందుగానే కొయ్యలు నాటినాము. పెరిగినాక మళ్ళీ ఇబ్బంది కదా వాటిల్లో తిరగాలంటే. మొత్తం అన్నీ మా కలంలో పండినేటివే విత్తనాలు, అంటే ఎండి చెట్టు మీదనే ఎండి ఉంటాయి కదా, అవన్నీ కలెక్షన్ చేసి అట్లా పెట్టుకొని అవే ఇప్పుడు వేస్తానా. కొన్ని నాకు కూడా పూర్తిగా తెలియదు మొలుస్తాయో లేదో. బీర విత్తనాలు అయితే మొలిచినాయి, బెండకాయ ఆడొకటి మొలిచింది. వేరే వాళ్ళు వచ్చి మొలచవు అప్పుడు వేసినవి మళ్ళీ ఆడే అంటే అని ఆలోచిస్తూ ఉన్నా నేను. మొత్తానికైతే నాకు ఎందుకో ఈ పిచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు లేదో, అంటే అప్పుడు అంత టైం లేదులేండి, ఇప్పుడు కొంచెం పిల్లోళ్ళు బడికి పోతున్నారు కదా అని చెప్పి గోరింటాకు చెట్టు చూడండి ఎంత పెద్దదైందో. చిన్న కొమ్మ తెచ్చి పూడ్చిన. మందారం చెట్టు కూడా ఇంకా తీసుకొని వచ్చి పూడ్చాలన్నమాట నేను. ఇక్కడ కూడా కొన్ని గవ్వాక గింజలు ఏమో రాలిపోయినాయి. ఎండకు చెట్లు కాయలు అవే కాసింటే నేను ఏమోలే అనుకున్నా. మళ్ళీ ఏం చేసినానంటే పెరుక్కొని పోయి మిద్ద మీద ఎండబెట్టి విత్తనాలన్నీ తయారు చేసుకున్నా. అక్కడ మాత్రం కొన్ని సుమారుగా పోయినాయి, అవన్నీ మొలిచినాయి. ఏం చేసినానంటే మధ్యలో బండలు వేసినాం కదా, దారిలాగా నడచడానికి వాటి చుట్టూ ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి అట్లా లైన్గా వేసినాము. రేపు పొద్దున అవి పెరిగినాయి అనుకోండి, నడవనీకి మధ్యలో దారి ఉంటుంది, చుట్టూ పచ్చగా చెట్లు చేతికి తాగుతూ ఉంటాయి. అలాగా వేసినాం నేనైతే. ఇది వచ్చేసి ఇంకా మొత్తం ఈ కట్టెల దగ్గర ఇక్కడ ఉండే చిన్న చెట్టు కూడా తీసుకొచ్చి పక్కన పూడ్చిన. అది కూడా బతికింది ఈరోజు. చాలా లేత చెట్టు పూడ్చిన నేను. బతికితే బతకని, లేకపోతే లేదులే అనుకున్నా. బతకాలని మనసులో గట్టిగా అనుకున్నా, అందుకే బతికింది అది. ఈరోజు నేను అసలు ఇంకా పెరట్లో పని బాగా ఒక గంట అయినా పోతుంటా. ఈరోజు అయితే పండుగని బడికి పంపిద్దామని రెడీ చేసి వాడు పోలేమండికి వేస్తుంటే ఎందుకులే అని ఇంకా తొడుకొని వచ్చిన. పొద్దున్నే క్యారీ చేసేసి ఇంకా వాళ్ళు బడికి ఆయన బండికి పోయినాడు. వీడిని కూడా బల్లో ఇసిపెట్టాలా. ఈరోజు ఏడుస్తుంటే పంపిలా. మా చిన్నోడు కూడా చాలా విత్తనాలు అయితే వేసినాడు. పెద్దగా మనము 3 ఇంచులు అట్లా పెట్టుకొని వేసుకోవాలి విత్తనాలు. టమోటా అవి అయితే కొన్ని ఇంకా పైనే వేసుకోవాలి, నారు కదా రావాలి కదా అవి. బీర విత్తనాలు అటైతే 3 ఇంచుల లోపల వేసినామంటే, అంటే ఒక బెత్తడమైన అట్లా మట్టితో వేస్తే బెన్న పైకి వచ్చేస్తుంది, లేదంటే చచ్చిపోతాయి. చాలా లోతు పెట్టకూడదు. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.